బైకట్ కాంతారా అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులంతా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ నడిపిస్తున్నారు. ఎందుకు మరి సోషల్ మీడియాలో బైకట్ కాంతారా అంటారు అంటే, ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన సినిమాని ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు అడ్డుకుంటున్నారు. సినిమా ప్రదర్శనను నిలిపివేసేలాగా చేస్తున్నారు. కాంతారా 1 కానీ లేదంటే కేజీఎఫ్ లాంటి సినిమాలను గుండెల్లో పెట్టుకొని చూసుకొని మన సినిమాని ఏ విధంగా ప్రేమిస్తామో, మన సినిమాని ఏ విధంగా ఆదరిస్తామో వాళ్ళ సినిమాని కూడా అదే విధంగా ఆదరిస్తున్నాము. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో మన సినిమా రేట్లను వాళ్ళు పెంచారు. అదేవిధంగా మన సినిమాని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కానీ మనం తమిళ వాళ్ళే కానీ, కర్ణాటక వాళ్ళే కానీ ప్రతి ఒక్క సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళ టికెట్ల రేట్లు కూడా వేస్తున్నాము. కానీ తెలుగు సినిమా అనేది దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. కాబట్టి ఈర్ష్యతోటి తెలుగు సినిమాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ మనం మాత్రం వాళ్ళ సినిమాల్ని ఆదరిస్తూనే వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. వాళ్ళకు మనకున్న తేడా ఇది. వాళ్ళు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం కూడా వాళ్ళతో ఆ విధంగానే ప్రవర్తించాల్సిన అవసరం అయితే వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకే మనోళ్ళు బైకట్ కాంతారా అంటూ తెలుగోడి పవర్ని అయితే అలా చూపిస్తారు. నా మద్దతు కూడా బైకట్ కాంతారా ట్రెండ్కే ఉంటుంది. ఎందుకంటే తెలుగోడికి తెలుగోడి సపోర్ట్ చేయకపోతే ఇక అది వృధానే. జై హింద్.